నమస్కారం వీరా ఛానల్కి స్వాగతం. ఇటీవల దేశంలో ఒకే ప్రశ్న వినిపిస్తోంది, స్ట్రీట్ డాగ్స్ని తీసుకెళ్ళండి అని. వాటిపై దేశవ్యాప్తంగా చాలామంది ఫిర్యాదులు చేస్తున్నారంట. ఎందుకంటే మా వీధుల్లో కుక్కలు గట్టిగా అరుస్తున్నాయి, మా బైకుల వెంట మా కార్ల వెంట పడుతున్నాయని పనిగట్టుకొని కంప్లైంట్లు ఇస్తున్నారంట ఈ మానవత్వం అనే ట్యాగ్ తగిలించుకున్న వ్యక్తులు. అయితే మరోవైపు దేశవ్యాప్తంగా 5-6 మంది చిన్నపిల్లలను కుక్కలు చంపిన ఘటనలు మనం ఇదివరకు విన్నాం, చూసాం కూడా. కానీ నేను ఈరోజు కుక్కల గురించి వీడియో చేయడం లేదు, మానవత్వం అనే మాట్లాడే పెద్ద మనుషుల గురించి ఈ వీడియో. మానవత్వం అనే మాట చాలా గొప్పగా అనిపిస్తుంది కదూ? ఎస్, చాలా గొప్పగా అనిపిస్తుంది. దేశవ్యాప్తంగా ప్రజల్లో ఉన్న ప్రశ్నలు మీ ముందుంచుతున్నాను. కొంతమంది ప్రజలు అంటున్నారు, కానీ ఈ మానవత్వం ఎవరికి వర్తిస్తుంది, ఎవరికి వర్తించదు అని. ఇవే ప్రశ్నలు. మీరందరూ మానవత్వం గురించి మాట్లాడే మనుషులే కదా. ప్రజల్లో ఉన్న క్వశ్చన్లు మీ ముందు ఉంచుతాను. రోడ్డుపై తిండి లేక ఏడుస్తున్న పిల్లల కోసం మీరు ఎన్ని ఉద్యమాలు చేశారు, ఎన్ని పోరాటాలు చేశారు అని. అనాథ పిల్లల కోసం మీ ఆగ్రహం ఎక్కడుంది అని. రోజుకు 1000 మంది పిల్లలు ఆహారం లేక చనిపోతున్నారు. అక్కడ మీ మానవత్వం నిద్రపోతుందా? లక్షల కోట్ల స్కామ్స్, బ్యాంకులు దోచిన వాళ్ళు ఉన్నారు, ప్రజాధనాన్ని మింగిన వాళ్ళు ఉన్నారు, దేశాన్ని అప్పుల్లో ముంచిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ మీద ఎందుకు మీరు కంప్లైంట్లు ఇవ్వలేకపోతున్నారు? ఎందుకంటే వాళ్ళు మీ మీద దాడి చేయలేదు. కానీ బలహీనుల మీద మాత్రం మీ ఎక్కడ లేని ధైర్యం మొత్తం బయటకు వస్తుంది. ప్రతిరోజు కార్లు, బైకులు, బస్సులు, లారీలు ఎంతో మందిని రోడ్డు మీద యాక్సిడెంట్ చేసి చంపుతున్నాయి. మీరందరూ వెళ్ళి వాహన కంపెనీల మీద కంప్లైంట్లు ఇస్తూ వాటిని బ్యాన్ చేయండి అని ఎందుకు అడగలేకపోతున్నారు? ఇక్కడ ప్రశ్న డ్రైవర్ తప్పిదమేముందా? డ్రైవర్ తప్పిదాలకు ఇక్కడ మనుషులను చంపేది ఇనుప వస్తువులు, కానీ నింద మాత్రం డ్రైవర్ల మీద. డెంగ్యూ వల్ల దేశవ్యాప్తంగా ఎంతమంది చిన్నపిల్లలు చనిపోతున్నారు? ఈ విషయం మీ అందరికీ తెలుసు. దోమల వల్ల చిన్నపిల్లలు చనిపోతే ఎందుకు దేశవ్యాప్తంగా ఆగ్రహం రావడం లేదు, మానవత్వం రావడం లేదు? దోమల నివారణ కోసం మీరు కోర్టులకు ఎందుకు వెళ్ళడం లేదు? ఎందుకంటే దోమలు మాట్లాడవు, ప్రతిఘటించవు. ఇక్కడ కుక్కలు కనిపిస్తున్నాయి, అందుకే కుక్కల మీద మీ టార్గెట్. నిజం ఏమిటంటే స్ట్రీట్ డాగ్ సమస్యకు మానవ నిర్లక్ష్యమే కారణం. చెత్త, మాంస వ్యర్థాలు, అక్రమ బ్రీడింగ్. ఇక్కడ చంపడం పరిష్కారం కాదు, న్యూటరింగ్ మాత్రమే పరిష్కారం. ఇది WHO చెప్పింది, సుప్రీంకోర్టు చెప్పింది. కొంతమంది అంటారు కోర్టులు కూడా కుక్కల వైపు ఉన్నాయి అని. కాదు, కోర్టులు చట్టం వైపు ఉన్నాయి. కోర్టు చెబుతుంది చంపొద్దు, నియంత్రించండి, బాధ్యత తీసుకోండి అని. కొంతమంది అంటున్నారు మా స్ట్రీట్ లో కుక్కలు అరుస్తున్నాయి, తీసుకెళ్ళండి అని. అప్పుడు నా ప్రశ్న, అనిమల్ లవర్స్ కి మీరు చెబుతున్నది ఏంటి? వీధుల్లో ఉన్న కుక్కలన్నీ మీ ఇంటికి తీసుకెళ్లి పెంచుకోండి అని. సరే, అదే లాజిక్ ని ఇంకొంచెం ముందుకు తీసుకెళ్తాను. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర, ఫుట్పాత్ మీద అనాథ పిల్లలు తిండికి లేక బతుకుతున్న చిన్నారులు ఉన్నారు, కొందరు అక్కడే చనిపోతున్నారు. ఇటువంటి చిన్నపిల్లలను మీ ఇళ్లకు తీసుకెళ్లి మానవత్వం అనే పేరు వాడుతున్న మనుషులు ఎందుకు ఈ చిన్నపిల్లలను తీసుకెళ్లి మీ ఇళ్లలో పెట్టుకుని పెంచుకోవడం లేదు? ఇప్పుడు ఇక్కడ మానవత్వం ఎక్కడ మౌనంగా ఉంది? మానవత్వం గురించి మాట్లాడే కొందరిని చూస్తే వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను ఎంతమంది సరిగా చూసుకుంటున్నారు? ఆ ముసలి తల్లిదండ్రుల ఆరోగ్యం బాగలేక ఎంతమంది విలవిలలాడుతున్నారు? పిల్లలు ఉండి కూడా వదిలేయబడిన తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారు? ఇక్కడ మీ మానవత్వం ఎక్కడికి వెళ్ళింది? ముందు మీ ఇంట్లో ఉన్న తల్లిదండ్రులను సరిగా చూసుకోండి, అప్పుడు మానవత్వం గురించి మాట్లాడండి. ఇది ఆరోపణ కాదు, నిజమైన సందేహం. ఇటీవల కాలంలో ప్రజల్లో చర్చ జరిగింది. సినిమా ఫీల్డ్ కి సంబంధించిన నిర్మాత సుబ్బరామిరెడ్డి గారు బ్యాంకుకు సంబంధించిన డబ్బులు కట్టలేకపోయారు, బ్యాంకులు ఆయనకు మినహాయింపు ఇచ్చాయి అని. ఇది నిజమైతే లక్షల కోట్ల ప్రజాధనం ఇలా మాఫియా అయినప్పుడు మానవత్వం గురించి మాట్లాడే వాళ్ళు ఎందుకు ప్రశ్నలు అడగడం లేదు? ఎందుకు కంప్లైంట్లు ధైర్యంగా ఇవ్వలేకపోతున్నారు? అదే సామాన్యుడు EMI కట్టలేకపోతే అదే బ్యాంకు అతని మీద ఎందుకు జాలి చూపదు? ఇక్కడే నా అసలు ప్రశ్న. మానవత్వం అంటే అవసరాన్ని తగ్గట్టు మార్చుకునే మాట కాదు. అదే బలహీనుడైతే ఉపదేశాలు ఇస్తారు, శక్తిమంతుడైతే మౌనంగా ఉంటారు. ఇదేనా మానవత్వం? నేను ఇక్కడ చెప్పడం లేదు కుక్కల సమస్య లేదు అని. కుక్కల వలన ఇబ్బందులు ఉన్నాయి, కానీ అసలు సమస్య చంపడం పరిష్కారం కాదు. ఇక్కడ ప్రజలందరూ కూడా బాధ్యత తీసుకోవాలి. మనుషుల నిర్లక్ష్యం వల్లే ఈ సమస్యలు వస్తున్నాయి. మానవత్వం అంటే ఎంచుకుని చూపించడం కాదు, అందరికీ సమానంగా ఉండటమే మానవత్వం. ముందుగా మనుషులుగా మారుదాం, తర్వాతనే మానవత్వం గురించి మాట్లాడదాం. మానవత్వం అంటే బలహీనుని చంపడం కాదు, బలహీనుని రక్షించడం. మీకు నిజంగా మానవత్వం ఉంటే అనాథ పిల్లల కోసం పోరాటాలు చేయండి, స్కామ్స్ చేస్తున్న వ్యక్తులపై మాట్లాడండి, రోడ్డు భద్రత అడగండి, దోమల నివారణ కోసం పోరాడండి, దోమల నివారణ కోరండి. కుక్కలపై ద్వేషం మానవత్వం కాదు. ఇక్కడ మీ భయం కుక్క కాదు, మీలోని బాధ్యత లేనితనమే. ఇది ద్వేష వీడియో కాదు, ఇది ప్రశ్న అడిగే వీడియో. మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నిజం మారదు. మూగజీవాలను నియంత్రించడం కాదు, మనలోని క్రూరత్వాన్ని తీసేయండి మొదట. ఇక్కడ కుక్కలను చంపితే సమస్య తీరదు, మన మనస్తత్వం మారితేనే సమస్య తీరుతుంది.
ఈ వీడియో మీకు నచ్చితే ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఎవరైనా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తుండండి వీరా ఛానల్, వాయిస్ ఆఫ్ పబ్లిక్. థ్యాంక్ యూ.